1996-97 సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి మార్చి పాడుతున్నాడు. ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఇట్లా పదలోకి వచ్చినటువంటి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు. ఏంటయ్యా అంటే పేరు మారుస్తాడు, టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు. ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట. ఏంటయ్యా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడేమైనా, కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడంటే చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది, ఉన్న నాలిక మందేస్తే కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్లే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్ళేమో దొంగతనం జరుగుతుంది పరాయి రాష్ట్రాలతో. ఇవి పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతలు ఉందని చెప్తావు, కింగ్ మేకర్ అని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి? ఇవన్నీ నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి, బొంగు మేకర్ ఎవరికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే, మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? ఈ రకంగా తెలంగాణలో ఇష్టారాజ్యంగా ఏం జరుగుతుంది? నిద్రపోతున్నారా? దాచుకుంటాకి మాట మాటికి దుబాయ్లు ఫారెన్లు వెళ్తుంది తప్పితే ఏం జరుగుతుంది? అందరినీ గాలి కొదిలి ఇయే మాటలు. 1996-97 సంవత్సరం నుంచి ఇయే మాటలు కదా. ఏమని నీళ్లు కొలుస్తాం, మీరు గతంలో మర్చిపోయారేమో. 1999-2004 మధ్యలో ఫ్లూమ్ అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఇప్పటికన్నా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఏఈలు ఉన్నారా? డిఈలు ఉన్నారా? ఎవడున్నాడు? అంతా ఇన్ఛార్జీల వ్యవస్థే కదా. డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా? డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి, ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో ఎవడున్నాడని చెప్తాను. గ్రామ స్థాయిలు అంటే ఒక కెనాల్ కిందకెళ్తే లస్కర్ లేడు. లస్కర్లు ఉన్నారా? లస్కర్ లేడు. లాక్ గుమ్మస్తాలు లేరు, లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు, ఏఈలు లేరు. 2-3 కాలువలు కలిపి డిఈలు, ఈఈలు. నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు. ఏంటి భద్రత? మైకుల్లో చెప్తే భద్రత. జనం పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ? డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అది ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది? ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం.
గుడ్డొచ్చిన ఏడా బిడ్డొచ్చిన ఏడా అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా 15-16 తుఫాన్ల లేదే డిప్రెషన్ల వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. సర్వనాశనమే కదా. కొబ్బరి అల్లాడి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా? నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని. దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా. అరటి చూడండి, పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి. నీ ఇష్టం ఏ పంట, పొగాకు ఏడుపే కదా రైతులకి. కంది ఏడుపు, మొక్కజొన్న రైతు ఏడుపు, మామిడి ఏడుపు. ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది 20 మాసాల్లో అని అడుగుతున్నాను. వేరుశెనగ ఇవాళ ఎంత ఉంది? 5,000, 5,300 క్వింటా. జగన్ ఉండగా 10,000 ఎట్లా అమ్మింది? జగన్మోహన్ రెడ్డి ఉండగా 10,000 పై చిలుకును క్వింటా వేరుశెనగ ఉండటం ఏంటి? ఇవాళ 5,000 చిల్లర ఉండటం ఏంటి? ఏంటి పాపం? పొగాకేంటి పరిస్థితి? పత్తి ఏంటి పరిస్థితి? ధాన్యానికి లేదు, కొబ్బరికి లేదు, కోకోకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, మామిడికి లేదు, ఎండు మిర్చికి లేదు. మళ్ళీ ఏం పంటలు వేస్తారు ఇక్కడ? ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా? డిమాండ్ ఆధారం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి? పామాయిల్ లేదు. నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో కంటే ఏదైనా పడిపోవటమే కదా తప్పితే రేటు, పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు, పలానా పంటకి నా ప్రభుత్వంలో రేటు ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేదా ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక్క మాట చెప్పండి. ఒక్క పంటకి. మరి నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు, ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది? అగ్రిటెక్. ఏంటి అగ్రిటెక్? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,500 ధాన్యం వరి కోత మిషన్లు గంటకి 2,500 వచ్చేది. ఇవాళ 4,000 రూపాయలు, 4,500 రూపాయలు. ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి. పంట కోయటాకి 4,000 నుంచి గంటకి, వరి కోత మిషన్కి గంటకి 4,000 నుంచి 4,500. ఇదే అగ్రిటెక్. ఈయన ఏం చెప్తాడంటే, ఈయన కొత్తగా కనిపెడతాడంట వ్యవసాయంలో యంత్రాలని. నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా. ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గొట్లేటాకి, ఆఖరికి గొట్లేటాకి కూడా యంత్రాలనే వాడుతున్నారు. లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు. దున్నటాకి, దమ్ముకి, దేనికి కాదు, ప్రతిదానికి రోటోవేటర్ వేస్తున్నారు. అన్ని ఏది లేదు పలాంది లేదని చెప్పు. ఉడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి, నారుమళ్ళు పోయటాకి. కలుపుకి యంత్రాలు వచ్చినాయి, కలుపుకి డ్రోన్లలో స్ప్రే చేస్తున్నారు. మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా. డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే, మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచికారీ చేస్తున్నారు కదా. ఎక్కడ లేదు, ఏమి లేదు. కోత కూడా మిషన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. ప్రతిదానికి
చెరుకు పంట కోత కోసానికి మిషన్లు ఉన్నాయి, మినుముకి కోత మిషన్లు ఉన్నాయి. ప్రతిదానికి నువ్వు పేరు చెప్పు, పలానా దానికి లేదని చెప్పి. ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా. ఇవాళ మరి ఏం చెప్తారు? ఫుడ్ ప్రాసెసింగ్. నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇష్టం. ఈ 20 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాకుండా కొత్తగా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఏంటి ఫుడ్ ప్రాసెసింగ్? మామిడికి ఏమన్నా చేశారా మీరు? మామిడి 12 రూపాయలు, మేము 8 రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు. 8 రూపాయలు ఇప్పించారా ఎవరికన్నా? మీరు 4 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? జీవో ఎప్పుడు ఇచ్చారు? డబ్బులు ఇప్పుడేంటి? మే మాసంలోనేమో అడావుడిగా కేబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా? నవంబర్కి వచ్చాక డబ్బులు వేస్తారా? మీ హెలికాప్టర్లు మాత్రం డబ్బులు కట్టేస్తారు వెంటనే. ఈనాడు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు ఇచ్చేస్తారు. మీ తప్పుడు, మీరు పెట్టిన తప్పుడు కేసుల్లో తప్పుడు వాదనలు చేయటానికి, బలపరచడానికి లోత్రాకి కోట్లు డబ్బులు ఇస్తారు. దానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మీరు హామీ ఇచ్చి డబ్బాలు కొట్టుకున్నటువంటి మామిడి రైతుకు 4 రూపాయలు ఇవ్వటానికి మాత్రం మే నుంచి ఇప్పుడు దాకా మీ దగ్గర డబ్బులు లేవు. ప్రపంచ వేదికగా మార్కెటింగ్. ఆంధ్రప్రదేశ్లో పండించినటువంటి ధాన్యాన్ని తెలంగాణ అమ్ముతాకు దిక్కులేదు. మనోడు మీ శిష్యుడు తెలంగాణ బోర్డులో పోలీసులను పెట్టి ఆంధ్రా నుంచి ధాన్యాన్ని రానివ్వట్లా. పక్క రాష్ట్రాన్ని అమ్ముకుంటాకి లేకపోతే పట్టించుకునే దిక్కులేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవడొక్కడ మీరు పట్టించు చూసేస్తున్నారు? ఎవరన్నా ఒక్కడో ఏ మంత్రి పట్టించుకుంటున్నాడు? ముఖ్యమంత్రిది లేదు, అలాగే డిఫాక్టో సీఎంకి లేదు, బాగా ఆకాశానికి కౌరులు చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు, ఉప ముఖ్యమంత్రికి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి లేదు, మార్కెటింగ్ శాఖ మంత్రికి లేదు, సివిల్ సప్లైస్ మంత్రికి లేదు. ఆంధ్ర రాష్ట్రం దాటి ఎక్కడికన్నా గింజ వెళ్తుందా? వెళ్తే కదా రైతుకు రేటు రావటానికి. మీరు ఇప్పించలేరు. కనీసం సరిహద్దు దాటి ఇస్తా కూడా మీకు చేత కాదు. మళ్ళీ అంతర్జాతీయంగా అమ్మాలంట, బయట దేశాల్లో అమ్మాలంట, పంచసూత్రాలంట. అసలు ఈ డ్రామాలు ఎంతసేపు, ఈ డబ్బా కౌర్లు. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తాడు ఏంటంటే, మొన్న వెళ్ళాడు ఆయన కడప జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా పెండిమర్రిలో చెట్టు కింద సెటప్ వేశాడు. రైతులు బాధలు చెప్తున్నాను. చెట్టు కింద ఒకటి సెటప్ వేశాడు. తెలుగు రైతులు అందరితో షూటింగ్ పెట్టాడు. వెళ్ళే స్పీచ్ చెప్తాడు. రైతు కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తా అంట. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు వినండి, తెలుసుకోండి. మీరెక్కిన ఈ 20 మాసాల్లో రైతుకి కాలర్ ఎగరేసుకోవడం సంగతి తర్వాత దేవుడెరుగు. ఒంటి మీద చొక్కా కూడా గతిలేని పరిస్థితి వచ్చేస్తున్నాయా? మీ దిక్కుమాలిన పరిపాలన వల్ల రైతులకి కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. ఒంటి మీద చొక్కా కూడా లేని పరిస్థితికి ఆ గతిలోకి తీసుకొస్తున్నారు. రైతుల్ని గాలికి వదిలేరు. ఇవాళ గాలికి వదిలేసి ఇవాళ పెద్ద మీటింగులు చెప్తారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఈ నెల 24 నుంచి రైతన్నా మీకోసం అంట. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు. ఏంటంటే, అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన అంట. కొనే దిక్కు లేదురా బాబు ఇక్కడ అని ఏడుస్తుంటే ఎమ్మెల్యేని, ఆఫీసర్లను ఇంటికి పంపిస్తా అంట. పంపించు. రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. పంపించు, తొందరగా పంపించు. పంపించండి చంద్రబాబు నాయుడు గారు, తొందరగా పంపించి మీ ఎమ్మెల్యేలని తొందరగా, ఎంత తొందరగా రైతుల దగ్గరికి పంపించి అంత మంచిది. గన్మెన్లు లేకుండా, పక్కన తెలుగుదేశం గోండాలు లేకుండా మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని వెళ్ళమని చెప్పు రైతుల దగ్గరికి. పోలీసుల్ని, లోకల్ ఎస్ఐల్ని, లోకల్ కానిస్టేబుల్ని, లోకల్ సిఐని, డిఎస్పీని, తెలుగుదేశం గోండాలు లేకుండా
ఒక్కళ్ళు వెళ్ళమని చెప్పండి, ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఇవన్నీ చెప్పండి, ఈ పాఠాలు, అవి పంచసూత్రాలు. మీరు మొత్తం లండన్లో అమ్ముకోండి మీ బియ్యాన్ని, లేదా ఆఫ్రికాలో అమ్ముకోండి, అమెరికాలో అమ్ముకోండి. ఇక్కడ అమెరికా నుంచి తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్మండి, అద్భుతం, బోలంత రేటు వస్తుంది. చెప్పండి వెళ్ళి. ఊళ్ళో కొనే దిక్కు లేదా? ఇవాళ ధాన్యం ఉంది, జరుగుతుంది. ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపుగా మొత్తం అంతా కూడా ఎందుకని కామన్ వెరైటీ అయినటువంటి 13, 18, 1262, 1282 ఈ 3 రకాల మీదే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్గా మెజారిటీ రైతాంగం మొత్తం ఈ రకాలనే ఊడ్చినాయి. కామన్ వెరైటీ ఈ సార్వాలో, ఈ ఖరీఫ్లో మేజర్గా 13, 18, దాని తర్వాత 1282, 1262 ఈ 3 రకాలని మేజర్గా ఊడ్చారు. సన్నాలు ఊడ్చారా అంటే సన్నాలు ఏ వెరైటీ ఊడ్చారు? చాలా తక్కువగా ఊడ్చారు, చాలా మినిమం చోట్లే ఊడ్చారు. మరి మీరు తెలంగాణ సరిహద్దు దాటించండి, రాబోయే రోజులు ఇంకా సన్నాలు కోయటానికి ఇంకా టైం ఉంది, ఇంకో 20 రోజులు, 1 నెల రోజులు ఉంది. అంటే ఏ గ్రేడ్ వెరైటీ బోర్డర్లో మీరు మీ ఓటుతో మాట్లాడి దండనాలు, అడ్డంకులు తీయించండి, కనీసం రేట్ అన్నా వస్తుంది. నువ్వు ఎట్లాగ ఇప్పించలేవు చంద్రబాబు నాయుడు గారు, కనీసం పక్క రాష్ట్రానికి అమ్ముకుంటారు. ఇవాళ ఎందుకని అందరూ వెళ్ళారు? ఖరీఫ్లో ఈ 13, 18 కానీ, 1282 కానీ, ఈ 1262 కానీ, ఈ మరీ ప్రత్యేకించి 13, 18 కానీ వేస్తే 40 బస్తాలు వస్తుందని చెప్పని, ఎకరాకి 40 బస్తాలు పండుతున్నాయి. ఈ మోంతా తుఫాన్ వల్ల ఏమైంది? ఇవాళ 29, 30, 31 బస్తా దిగుబడి వస్తుంది. మీరేమో పంట నష్ట పరిహారం తెలుగుదేశం వాళ్ళకే రాస్తారా? తెలుగుదేశం ఇళ్లలో కూర్చొని రాస్తారా? ఈ క్రాప్ చేయరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట మీదకి వచ్చి, చేను మీదకి వచ్చి, ఇది ఏ పంట అనేది నమోదు చేసిన దాఖలా ఉందా మీ 2 ఏళ్లలో? ఏ విత్తనం ఊడ్చారో కూడా మీ దగ్గర ఆధారం లేదు, ఈ క్రాప్ లేదు, అరకొరగా ఈ క్రాప్ చేశారు, అది చిట్ట చివరిలో. మరి ఇవాళ ధాన్యం కొనే దిక్కు లేక ఇవాళ 75 కేజీలు 1450 రూపాయలు, 75 కేజీలు 1450 రూపాయలు. ఇవాళ అది ఏమీ పాడవకుండా ఉంటే, గింజ చెడకుండా ఉంటే, రంగు మారకుండా ఉంటే 1450 రూపాయలు, కొన్ని చోట్ల 1400 రూపాయలు. ఎవడు పట్టించుకుంటాడు? ఈయన ఇంత సోకు చేస్తున్నారు. రైతులకు పంపించండి, తొందరగా పంపించండి. 24వ తారీఖున మొత్తం వెళ్ళి తీయించండి. రైతులు తిరగబడరా? రైతులు కాలర్ ఎగరేసుకోవడం తర్వాత సంగతి. మీ ఎమ్మెల్యేలు కాలర్లు పట్టుకోకుండా ఉంటే చాలు. కాలర్లని చొక్కాలు వేసుకెళ్ళమనండి మీ ఎమ్మెల్యేలని. ఇవాళ ఇన్ని బాధలు పడుతుంటే ఉరికోత మిషన్ ఏమో సుమారుగా 4000, 4500 గంటక. ఖర్చులు పెరిగిపోతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చేది. క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు, మాది బాధ్యత లేదంటారు. ఇవాళ ఏమైంది? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు? 85 లక్షల రైతులని చెప్తున్నాం కదా. 85 లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు? చేయరు. మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ? ఇవాళ మీరు ఎక్కిన తర్వాత, కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి 15, 16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా, గాలివాన్లా, ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా? ఇప్పుడు కానీ చెప్తాను, ఈ 20 మాసాల్లో
ఒక్క రైతు కన్నా ఒక్క ఎకరాకి పంట నష్టపరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు? పంట నష్టపరిహారం ఎవరికి ఇవ్వరా? ఏమి పట్టించుకోరా? నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 20 మాసాలుగా రైతులకు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అన్ని హామీలన్నీ కూడా గాలికి వదిలి పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించకుండా వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారా? మీరు చేయట్లేదా? మీకు అది అర్థం కావట్లేదా? వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తున్నారని. ఏ పంట అయినా సరే ఏం చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపేసి రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి రైతుల యొక్క పొలాల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారాదత్తం చేసే పనిలో మీరు ఏమా బిజీగా ఉన్నారా? ఉండలేదా? అదే పనిలో ఉన్నారు కదా. విజయనగరం జిల్లాలో అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. 1000 మంది 1000 ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు. కారేడు ఏదో అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని కరేడు అక్కడ రైతుల 8000 ఎకరాలు ఎంతో అని అలో లక్షణం వాళ్ళు ఏడుస్తారు. ఆ ఊరు ఈ ఊరు లేకుండా యథేచ్ఛగా ఇవాళ దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ లేదా పేద అగ్రవర్ణాలు కానీ వాళ్ళు పండించుకున్నటువంటి ఎస్ఐండ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలుపెట్టారా లేదా? క్యాబినెట్లో ఎస్ఐండ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి 4 ముద్దలు తింటున్నటువంటి పండించుకుని 4 ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి క్యాబినెట్లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారి గంతినెక్కంగానే ధాన్యం, మిర్చి, పత్తి, పొగాకు, కోకో, మామిడి, పెసలు, మినువులు ఒక్కసారి డామ్మని రేట్లు పడిపోలేదా? సిగ్గుపడరా మీరు? అసలు సిగ్గుపడకపోగా ఇంకా డబ్బా మాటలు, సొల్లు మాటలు, పిట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం ఏమైంది? ధాన్యానికి ధర లేదు. ధాన్యం కొనే రైసు మిల్లర్కి యథేచ్ఛగా మీరు పగ్గాలు అప్పచెప్పి రాజ్యాన్ని అప్పచెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెడితే ఏం రైతుకి ఏం జరుగుతుంది? మేలు జరుగుద్దా అని అడుగుతున్నాను. సంచులు దొరకవా? సంచులు దొరకని పరిస్థితి ఏంటి అంటే ఫోన్ చేయాలంట. సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి హలో అని, లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట. నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్లో ఆయన నంబర్ ఇచ్చాడు. ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి, రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు ఏనండి, 7337359375 అంట. ఒకసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు, మీ ఇంటికాడికి. ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ. ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే 12 ఆకులు తిన్నాడు. ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు. ఏంటి అంటే నాదెండ్ లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే. ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి. లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు గవర్నమెంట్ని, పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట, హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట. వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట. ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం.
ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు. ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఏగా చిట్టుబాబులు, చాలా మంది చిట్టుబాబులు ఉంటారు. వాళ్ళకి మీ చుట్టూ మాకెవడు తెలుసు, మీ స్నేహితులు మాకెవడు తెలుసు, మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం, మీరు ఓ అని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. ఈ చలసాని చిట్టుబాబుకి మీ స్నేహితుడు తెలుసు కాబట్టి మీరు పొద్దున్నే అలో అని ఫోన్ చేశారు. అంటే జిల్లా కలెక్టర్ లేడా, ఆర్డీఓ లేడా, ఎంఆర్ఓ లేడా, వ్యవసాయ అధికారులు లేరా, ఆ గ్రామంలో విఆర్ఓలు లేరా, సివిల్ సప్లైస్ అధికారులు లేరా, ఎవరు లేడా? చివరికి చూడండి వీళ్ళ భాగవతం. ఒక మంత్రి ఒక రైతుకి ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మరి ఆ ఊరు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు, ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు, తహసీల్దార్ గారు ఏమయ్యారు, ఎవరు లేరా? వ్యవసాయ అధికారులు ఏమయ్యారు, మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా, ఏమని? రైతు సేవా కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా. రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా? ఒక 20,000 15,000 లేదా ఒక 25,000 అన్నా కనీసం ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పని, 25 కాకపోతే 20, 20 కాకపోతే 15, మా డిమాండ్ అయితే 25,000 ఇమ్మని చెప్పని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తక్షణం ఎక్కడైతే రబీ ఉందో ఆ రబీ ఉన్న చోట ఉచిత పంటల బీమాని వెంటనే అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎక్కడెక్కడైతే డెల్టాల్లో రబీ సాగుకి మీరు పర్మిషన్ ఇవ్వలేదో ఖచ్చితంగా నీళ్లున్నాయి, డ్యాముల్లో నీళ్లున్నాయి, రబీకి ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. రబీకి నీళ్లు ఇమ్మని చెప్పని, ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మినుములకి పెసలకి మద్దతు ధర ఇప్పించేట్టుగా చూడమని చెప్పని మరొకసారి, ఎందుకంటే మీరు రబీ ఇవ్వకపోతే కనుక, దాళవా ఇవ్వకపోతే, మినుములో పెసలో వేసుకుంటే రేటు రావట్లేదు. కనీసం ఆఖరికి మేము డిమాండ్ చేసేది పెసలు మినుములు అవ్వనటువంటి, అంటే పండనటువంటి చౌడు భూముల ప్రాంతాల్లో అయినా సరే తప్పకుండా దాళవా ఇచ్చి తీరాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరీ డిమాండ్ చేస్తున్నాం. సిగ్గుపడద్దండి. ఎవడి అంటే ఏం చేద్దామని లేఖ రాస్తావా? లేఖ రాయటం ఏంటి? కాగితాలు మీయా? ఆ కాగితాలు ఎవరి? ప్రజలే కదా. అంటే ప్రజల ఖర్చుతో కంటి తుడుపుగా మోడీ గారికి ఒక ఉత్తరం రాశామంటే చేరిందో లేదో చెత్తపుట్లో పడేసాడు, ఎవడో తెలుసు. ఇన్నిసార్లు మోడీ గారిని కలుస్తున్నావు, మీ అబ్బాయి కలుస్తున్నాడు, ఏమండి మా నాన్నకి చెప్పండి నన్ను ముఖ్యమంత్రి ఎక్కించండి అని మీ అబ్బాయి అడుక్కుంటాకి వెళ్తున్నాడు తప్పితే ఒక్కరోజన్నా ఈ మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వండి, దిగుమతులు తగ్గించండి అని చెప్పున్నా డిమాండ్ చేశాడా అని అడుగుతున్నాను. మోడీ మమ్మల్ని వాటేసుకున్నాడు, మోడీ మా అబ్బాయిని ప్రేమించాడు, మా చిన్నబాబుని ప్రేమించాడు అని డబ్బాలు కొట్టుకోవడం తప్పితే, మోడీని కలిసిన చంద్రబాబు గారి కొడుకు కోళ్ళు మనవడు, చంద్రబాబు మనవణ్ణి ఆడిచ్చిన మోడీ, మోడీ గారి టేబుల్ ఎక్కి చిందులేసిన చంద్రబాబు గారి మనవడు, ఈ సందడి తప్పితే
లోకేష్ వెళ్ళాడు, మోడీని నిలదీశాడు. మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే మీ ప్రభుత్వానికి మా మద్దతు వెనక్కి తీసుకుంటాము. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం. రైతాంగం ఓట్లతో, రైతాంగం ఓట్లతోనే మా ప్రభుత్వం గద్దెనెక్కాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మా రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక, మీరు కల్పించకపోతే మా మద్దతును వెనక్కి తీసుకుంటామని ఒక్క రోజున్నా మాట్లాడి వచ్చాడా అని అడుగుతున్నాను. ఎంతసేపు మా నాన్న తప్పుకోమని చెప్పండి, నన్ను ఎక్కించమని చెప్పండి, మా నాన్న తక్కువమని చెప్పండి, పవన్ కళ్యాణ్కి చెప్పండి నేను ఎక్కుతానని చెప్పడానికి చెప్తే దేనికని చెప్తున్నా. ఎందుకు? పుట్టపర్తిలో ఏమైనా అడిగారా? వైజాగ్లో అడిగారా? 300 కోట్లు పెట్టి మ్యాట్లేసి యోగా గిన్నిస్ బుక్లో ఎక్కాన్నారే, ఆ రోజు ఏమన్నా మోడీని అడిగారా? నిలదీరా? దేనికే అని అడుగుతున్నాను. రాజకీయాలు కావాలంటే, మీకు ముస్లిం ఓట్లు కావాలంటే, క్రిస్టియన్ ఓట్లు కావాలంటే మోడీ లుచ్చా హై, మోడీ బచ్చా హై, మోడీకి పెళ్ళాం లేదు నాకు పెళ్ళాం ఉంది, మోడీకి కొడుకు లేడు నాకు కొడుకు ఉన్నాడు. ఇవాళ మీ ప్రభుత్వం లేకపోతే, మీ మద్దతు లేకపోతే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పడిపోద్ది. మరి ఎందుకని రాష్ట్ర ప్రజలకి గతి ఎందుకు? రైతాంగానికి ఏడుపు ఎందుకు? జనం సొమ్ముతో, మా ఖర్చుతో ఉత్తరం రాశానని చెప్పి అంటారా? రోజు వారానికి 2 సార్లు మీ ఇంటికి మీ పిల్లల్ని చూసుకుంటాకి, మీ ఇల్లు చూసుకుంటాకి వెళ్ళిపోతున్నారు కదా, అదే మనం వేసుకుని ఒకసారి ఢిల్లీ వెళ్ళి గట్టిగా దబాయించి రావాలి కదా. వెళ్ళరా? అడగరా? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. 2019లో చంద్రబాబు నాయుడుకి ఏమైనా కిరీటం పెట్టారేంటి? రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేగాని చేశారుగా. ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ చేశారేంటండి? అదే రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 2019లో, 2004లో ఎమ్మెల్యేనేగా, 2009లో ఎమ్మెల్యేనేగా. ఏమన్నా ఏడేంటి? ఈ సిగ్గులేని మాటలు, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాగుడు వాగే కంటే కూడా జగన్ గారి లెటర్లో వాస్తవం ఏముంది చదువుకోండి కాస్త. ఈ రాష్ట్రానికి మేలు జరిగేట్టుగా ఆ లెటర్లో ఏమైనా ఉన్నాయా? ఆ అంశాలు తీసుకుని భుజాన్ని వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్పని బుద్ధి చెప్తున్నాం. నేను ఒకటే అంటానండి, ఎవరన్నారు? నిమ్మల రామారెడ్డి అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎవరో వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తాను, తర్వాత నాకు ఏ పీస్ మిఠాయి కాదు ఏంటిదండి అది, పూతరేకి. ఎక్కడ పూతరేకి అన్నాడు? ఆత్రేయపురం పూతరేకి తెచ్చి పెట్టాలన్నాడు. అతనేనా? అతనైనా ఈయన అది ఇది ఒకటేనా అంటున్నాను. ఏమండి, ఇరిగేషన్లో ఓనమాలు రానోడు, బుడమేరు మేనేజ్మెంట్ చేతకానోళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారో, ఎంతమంది రోడ్లను పాలయ్యారో చూశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ల గురించి వచ్చో రాదో తెలీదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? మీరు వచ్చి పగలదీస్తామని చెప్పారు కదా, ఊడబడుస్తామని చెప్పారుగా. 20 నెలల నుంచి ఏం సరిచేయలేపారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని సరిచేయలేరా అంటున్నా. చేతకానోళ్ళ మీరు? చేతకపోతే తప్పుకోండి. సొల్లు గరుపులు చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి వచ్చారు. మరి జగన్ చేసిన తప్పులను సరిదిద్దాలి కదా. మీరు చెప్తున్నారు కదా సరిదిద్దామని వచ్చారుగా. ఏంటి ఆ సరిదిద్దండి అంటే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు 20 మాసాలు వచ్చేప్పటికి. 2 ఏళ్లు కూడా అవలా. 2.5 లక్షల కోట్లు
ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు కదిలిందా? ఏం లేదు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ గురించి తప్పులు చేశారని చెప్తున్నారు కదా, అవన్నీ సరిలో గాడిలో పెట్టలేపారు 20 నెలలు. ఏమయ్యారు? ఈ రామానాయుడు ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారని తప్పులు చేశాడు, అవన్నీ సరిదిద్దవయా, మా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు, లేకపోతే మీ గవర్నమెంట్ ని కింద పడేస్తామని వెళ్ళి చెప్పొచ్చాడా? పోటుగాడే కదా ఈయన నిమ్మల రామానాయుడు గారు. పసుపు చొక్కా వేసుకుని తిరగటం కానీ సరిపోతుంది, ఏది పడితే అది మాట్లాడతాం. 20 మాసాల్లో ఏం చేసావని అడుగుతున్నాను నిమ్మల రామానాయుడు గారు. బెజవాణి ముంచేశావు, ఏం చేసిందేముంది? ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్ గారి తప్పులు చేశాడు, అవి సరిదిద్దమని ఎప్పుడన్నా మాట్లాడొచ్చావా? నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను మంత్రి గారు. ఏంటండి గత ప్రభుత్వం? మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను, ఆఖరికి వీళ్ళు అంటే ఎంత అధికార మదంతో విర్రవీగుతున్నారో. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నాయి కదా. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇదిగో ఏదండి వార్తలు ఎక్కడున్నాయి? ఫోటోలు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లేక ఏమండి? ఇదే ఇది కాదు, ఉండాలి మొత్తం. ఈ ఫోటోలన్నీ ఈనాడులో వచ్చినాయి కదా. ఇవన్నీ అందులో ఏ ఫోటోలు కదా, వాటిలోయే కదా. వీటి పరిస్థితి ఏంటి? ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? నాదెండ్ల మనోహర్ గారే చెప్పాడుగా ఆయన స్టోరీ, సంచులు లేవని. చలసాని చిట్టుబాబు గారు సంచులు లేవని ఆయనే అంటున్నాడు. సంచులు లేవని అమ్ముకోలేకపోతున్నానని రైతుల లక్షణం అంటున్నాడని చెప్పాడు. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి గింజ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా మాత్రమే కొనుగోలు చేయించాం. రైతు అంటే మిల్లర్కి అమ్మాలంటే రైతు భరోసా కేంద్రంలో మద్దతు ధర మేరకే ఇచ్చాం. కమిషన్లు లేవు, కాటా డబ్బులతో సహా ఇచ్చాం. సంచులు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇచ్చింది. ఎంఆర్ఓల్ని బాధ్యతగా పెట్టాం. రైతు ఫోన్ చేయంగానే రైతు భరోసా కేంద్రానికి సంచులు ఇవ్వాలని చెప్పాను. జాయింట్ కలెక్టర్లను పరిగెత్తిచ్చాం. ఇవాళ ఎవడున్నాడని చెప్తున్నా. ధాన్యం కొనుగోలుని మిల్లర్లకు అప్పచెప్పేశావు. రైతు సేవా కేంద్రాలకు సంబంధం లేదు, డైరెక్ట్ గా మిల్లుకి వెళ్ళిపోతే మిల్లోడు ఫీడ్ చేస్తాడు. ఆన్లైన్లో మిల్లు అతను ఫీడ్ చేస్తాడు. మిల్లుకు ధాన్యం వచ్చిందా లేదా ఎవడు చెక్ చేస్తాడు? నన్ను చూడండి, అసలు మీరు చెప్పేది. ధాన్యం కోసేస్తున్నాడు, తేమ ఉందో లేదో చెప్పే అధికారి ఎవడు? మిల్లర్ చెప్పిందే వేదం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం చెప్పింది వేదం కాదు, మిల్లర్ చెప్పిందే. ధాన్యం కొనుగోలులో మిల్లర్ చెప్పిందే వేదం. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వంలో వీళ్ళు చెప్పేటువంటి సొల్లు కబుర్లు. ఆఖరికి మీరు ఆశ్చర్యపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు ఇవాళ రైతు భరోసా కేంద్రం లేదా ప్యాడీ పర్చేస్ సెంటర్లన్నీ కూడా పిఎస్సిఎస్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలే కొనుగోలు కేంద్రాలుగా పనిచేసాయి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో 100కి 100 రూపాయలు కొనుగోలు కేంద్రాలని ప్రైవేటుకి అప్పచెప్పేటువంటి శరవేగంగా ముందుకెళ్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వీళ్ళు మా గురించి వేలెత్తి చూపేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. రైతును ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేనే లేదు.